అంటే యజుర్వేద శాఖాధ్యాయినే. మనందరూ కూడా తెలిసినవి నాలుగు వేదాలు. అవి ఏమి వేదాలు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. మరి శ్రీమన్నారాయణుడు అంటే మహావిష్ణు స్వరూపంగా భావించిన రామచంద్ర స్వామి వారు మాత్రము ఒక్క వేదాన్ని మాత్రమే అభ్యసించారు. అవి ఏమి వేదమయ్యా అంటే యజుర్వేద శాఖాధ్యాయినే. అది శ్రీమన్నారాయణుడు మరి ఎన్ని వేదాలు అభ్యసించాడయ్యా అంటే అనంత వేద శాఖాధ్యాయినే. మనకి ఎన్ని వేదాలు, ఎన్ని శాఖలు, ఎన్ని పురాణాలు, ఎన్ని ఇతిహాసాలు అవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా అభ్యసించిన వాడు శ్రీమన్నారాయణుడు. మరి శ్రీమన్నారాయణుడు స్వరూపంగా ఉండే రామచంద్ర స్వామి వారు ఏమి అభ్యసించాడయ్యా అంటే యజుర్వేద శాఖాధ్యాయనే. స్వామి వారి ముత్తాత గారి పేరు రాఘవ మహారాజవర్మనోరత్రే. స్వామి వారి తాతగారి పేరు అజ మహారాజవర్మనుడు అంట. మరి స్వామి వారి తండ్రి గారి పేరు ఏమిటిదయ్యా అంటే దశరథ మహారాజవర్మనుడు. ఆయన ఎవరయ్యా అంటే సాక్షాత్ రామచంద్ర స్వరూపిణే కన్యార్థినే వరాయ. మరి మా స్వామి వారి గురించి ఏమైనా తెలుసుకోవాలా మీరు? మా స్వామి వారి గురించి అన్ని కూడా చెప్పాం కదా, మీ అందరు కూడా సమ్మతమైనవి. మీ అమ్మాయిని ఇస్తారా? ఇస్తారు కదా. మరి ఇస్తానని 2 సార్లు అడిగానంటే దాంట్లో ఇంకో భావం ఉంటుంది. మళ్ళీ ఇస్తారా? తప్పకుండా. మరి అమ్మాయిని ఒక్కడైతే మా స్వామి అయితే తీసుకోడండి. అమ్మాయితో పాటు కూడా 108 రకాల దానం చేయాలంట. చేస్తారా? ఒక్కటి కాదమ్మా, 108. వినిపిస్తుందా? 108. 108 రకాల దానాలు చేసేవారంట పూర్వము. మన కలియుగానికి వచ్చే వరకు ఏదైందయ్యా అంటే దానినే షోడశ మహాదానాలు అంటూ ఉంటాం. అంటే 16 రకాల దానాలు. మరి ఈ క్షణానికి వచ్చే వరకు ఏమైందయ్యా అంటే అమ్మాయిని ఇచ్చడే ఎక్కువ స్వామి, అమ్మాయితో పాటు కూడా ఇంకా కట్నాలు కూడా ఇవ్వాలా అంటూ ఉన్నాను. కానీ దానికి అర్థం ఏంటిదని మనం కన్యాదానంలో తెలుసుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఒకసారి గట్టిగా నమస్కారం చేసుకొని చెప్పాలి. వృణీధ్వో వృణీమహే అహోదాస్యామి. వెనకాల ఎవరో ఇద్దరు చెప్పట్లేరమ్మా. ఇద్దరు ఎక్కువ మంది కాదు. గట్టిగా చెప్పాలి. వృణీధ్వం వృణీమహే అహోదాస్యామి అహోదాస్యామి. భగవంతుడి నామం ఎప్పుడు కూడా మనం చెప్పినప్పుడు కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేయాలి. అమ్మైనా అడగండి, అన్నం పెడుతుందా? పెట్టదు. మరి స్వామి వారు ఎందుకు ఇస్తారు? మనం ఏదైనా కావాలి అంటే గట్టిగా అడిగే ప్రయత్నం చేయాలి. స్వామి వారు ఏ విధంగా చెప్పాడయ్యా అంటే పూర్వం ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుగారికి 2 కుమారులంట. ఎంతమంది? 2 కుమారులు. 2 కుమారులు కూడా ఆహారం కావాలి. రాజుగారు నాకేమైనా ఆహారం కావాలి అనగానే రాజుగారు ఏం చేశాడయ్యా అంటే 4 ఫలాలను తీసుకొచ్చాడంట. ఏంటి? 4 పండ్లని తీసుకొచ్చాడు. దాంట్లో ఏం చేశాడయ్యా అంటే పెద్దవాడికి 2 ఇచ్చాడు, చిన్నవాడికి 2 ఇచ్చాడంట. ఇద్దరు కూడా తిని ఏం చేశారయ్యా అంటే ఆడుకోవడానికి క్రీడాస్థలానికి వెళ్ళారంట. క్రీడాస్థలంలో ఇద్దరు కూడా ఆడుతుండగా పెద్దవాడికి ఏమో తేలు పుట్టింది, చిన్నవాడికి ఏమో చీమ పుట్టిందంట. తేలు పుట్టిన కుమారుడేమో రాజుగారు అన్నాడంట, చీమ పుట్టిన కుమారుడేమో రాజుగారు అన్నాడంట. మరి ఇప్పుడు ఆ రాజుగారు ఎవరి దగ్గరికి వెళ్తారు? తేలు పుట్టిన కుమారుడి దగ్గర, చీమ పుట్టిన కుమారుడి దగ్గర. చీమ పుట్టిన కుమారుని తీసుకెళ్ళేమో వైద్యశాఖలో వేశాడంట, తేలు పుట్టిన కుమారుడేమో ఇంట్లోనే ఉంచాడంట. అంటే దీంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటిది? భగవంతుడి నామస్మరణ ఎప్పుడు చెప్పినా ఆర్తితోటి చెప్తూ ఉంటారంట. ఎప్పుడైతే ఎవరైతే మనస్సులో ఎటువంటి నిష్కలం లేకుండా 2 చేతులు ఇలా పైకి వెత్తి ఎప్పుడైతే భగవంతుడి నామస్మరణ గోవిందాన్ని గట్టిగా చెప్తామో మన 7 జన్మలను చేసిన పాపం మొత్తం కూడా పోతూనే ఉంటుందంట. అట్లని రోజు పాపం చేసి రోజు గోవిందానందండి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతూ ఉంటాయంట. కాబట్టి ఏది చెప్పినా గట్టిగా చెప్పే ప్రయత్నం చేయాలి. అర్థమైందా? ఒక్కసారి రామచంద్ర భగవానికి గోవిందా. అలాగే మరి అమ్మవారి గోత్రనామాలు కూడా చెప్తూ ఉంటాను, శ్రద్ధగా వింటూ ఉండండి. తతః శ్రీ స్వామినః చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరహయాస్య గౌతమ త్రయార్హేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీ స్వర్ణరోమ మహారాజవర్మనోరత్రీ హరస్వరోమ మహారాజవర్మనః పౌత్రీ జనక మహారాజవర్మనః
అమ్మవారి గోత్రం ఏంటిదయ్యా అంటే గౌతమస గోత్రం. అమ్మవారి ముత్తాత గారి పేరు హ్రస్వరోమ మహారాజవర్మనుడు. అమ్మవారి తాతగారి పేరు స్వర్ణరోమ మహారాజవర్మనుడు. అమ్మవారి తండ్రి గారి పేరు జనక మహారాజవర్మనుడు. ఎవరయ్యా అంటే సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి సీతానాం నీంబరార్థినీం కన్యాం. అందరూ కూడా మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకొని చెప్పాలి. గృణీమహే అహోదాస్యామి 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 అహోదాస్యామి. శ్రీ స్వామినః సామ్రాజ్యమిత్యాశీర్వచనం కుర్యాత్. బాజా గోత్మేయం. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం ప్రియాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం రామచంద్ర భగవానికి శ్రీ స్వామినః ఆగతాయ వరాజ ఆసనార్థం ఉదగగ్రం ఆచ ఆసనార్థం ఉదగగ్రం కూర్చందత్. కాబట్టి మన దేవాలయంలోకి మనం చేసే రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడే రామచంద్ర స్వామి వారు వైకుంఠం నుంచి మన దేవాలయానికి విచ్చేశారు. కాబట్టి మొట్టమొదటిగా మనందరి పెళ్లిళ్ళలో అయితే ఎలాగైతే వరుడు కళ్యాణ మంటపానికి రాగానే మనం ఏం చేస్తాము, కూర్చోడానికి కుర్చీ వేస్తాం కదా. మరి ఇప్పుడు అలాగే స్వామి వారికి కూడా ఆసనార్థం ఉదగగ్రం కూర్చందద్యాత్. ఆసనార్థం ఉదగగ్రం కూర్చందద్యాత్. అయంతే విష్టరో విష్టరో విష్టరః తతః శ్రీ స్వామినః ప్రసద్మంతమితి మంత్రేణ పాద ప్రక్షాళనం క్రియాత్. ఎలాగైతే మన పెళ్లిళ్ళలో మొట్టమొదటిగా అబ్బాయికి ఎలాగైతే పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నామో అలాగే మన కామ్యాలన్నీ కూడా సిద్ధించడం కోసం వచ్చిన రామచంద్ర స్వామి వారికి కూడా పాద ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. బాజా బ్రహ్మ కడిగిన పాదం. ఓం ప్రసద్మంత శ్రీ స్వామినః కళ్యాణ మహోత్సవారాధన కర్మణి సువర్ణ పాత్రే దధిమధు సమ్మిశ్రం స్వర్ణ పాత్రే నిక్షిప్య సువర్ణాంగులీయకం అభిమంత్రయాత్. దధిగ్రావణో యదధి యన్మనో యది మధుం అభిమంత్రయాత్. ఓం దధిగ్రావణో వగాదిశం దిష్ణోదశ్నస్య వాజినః సురభినో ముఖాగరత్ప్రణాయోగో శితారిషతో మధుమాతారుదాగతే మధుక్షరంతి సిద్ధవః మాధ్వీర్ణః సంకోషధీ మధునక్తమదోషసి మధుమత్పార్థిమగోరదః మధుద్యోగస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. శ్రీ స్వామినః మధుమర్క ప్రాశనం క్రియాత్. కాలు కడిగిన తర్వాత అబ్బాయికి ఏం చేస్తారండి? గుర్తున్నాయా మీ పెళ్ళిళ్ళ వరకైనా? కాలు కడిగిన తర్వాత ఏం చేస్తారయ్యా అంటే మధుపర్క ప్రాశనము. అంటే పెరుగుని తేనెని గెలిపితే అంతకన్నా మధురం ఇంకోటి ఉంటుందా? పూర్వకాలంలో రాజుల కాలంలో ఎవరు ఇంటికి వచ్చినా మొట్టమొదటిగా వాళ్ళకి ఇదే ఇచ్చేవారంట. అది మన కలియుగానికి వచ్చే వరకు దానికి ఒక పేరు మార్చాం, సాఫ్ట్ డ్రింక్స్ అని. సమయానికి తగ్గట్టుగా అవి మారుతూ ఉంటాయి, కానీ మా స్వామి వారికి అయితే అవి మారవండి. కాబట్టి మా స్వామి వారికి ఇప్పుడు మధుపర్క ప్రాశనాన్ని చేస్తున్నాం. అందరూ కూడా మీ చేతులతో చేసినట్టుగా భావించుకొని అక్కడి నుంచి చూపిస్తూ ఉంటా. నమస్కారం చేసుకోండి. రామచంద్ర భగవానికి ఆచా గట్టి మేడం యన్మధనో మధనయం పరమమన్నా
ప్రతిష్టదేత్. పూర్వాంగంగా మనం ఏం చేస్తాం? కాలు కడిగిన తర్వాత అబ్బాయికి ఏం పెడతాము? బటువు కానీ బంగారం కానీ ఇవన్నీ పెడుతూ ఉంటారా? కానీ పూర్వకాలంలో రాజుల కాలంలో ఏం చేసేవారయ్యా అంటే ఆ సమయంలో స్వామి వారికి భూదానం చేయాలంటారు. భూదానం మరి ఏ విధంగా చేసేవారయ్యా అంటే ఎక్కడైతే కళ్యాణ మండపంలో స్వామి వివాహం ఆచరిస్తూ ఉన్నాడో అక్కడి నుంచి ఒక అశ్వాన్ని, ఒక గుర్రాన్నిలా పెళ్లి కుమారుడిలా ఒక్కసారి గుర్రాన్ని కొడితే అది ఎంత దూరం అయితే ఉరుగుతుందో అంత దూరం కూడా భూదానం చేసేవారంట. ఒకటేసారి కొట్టారు, దాన్ని పస్సాల కొట్టారు, ఒక్కటేసారి కొట్టేవారంట. అది ఎంత దూరం అయితే పరిగెడుతుందో అంత దూరం కూడా భూదానం చేసేవారంట. ఇందాక ఇక్కడ చాలా మంది అమ్మాయి తరపు అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, అబ్బాయి తరపు ఎవరని లేదు, నేను తప్ప. మరి మీరు ఇప్పుడు ఇస్తా అంటే ఖచ్చితంగా ఒక్క 10 నిమిషాల్లో ఇక్కడ గుర్రాన్ని నేను తెప్పిస్తాను. అది ఇక్కడ కొడితే ఖచ్చితంగా ఇటు గట్కేసర్ కానీ అటు సికింద్రాబాద్ కానీ ఎటో దొరుకుతుంది. మరి భూదానం చేస్తారా? చేస్తారా అండి? మరి ఇందాక ఏదో మేము అమ్మాయి తరపు అని చేయలేపారు కదా, అందరూ చేస్తారా? మనం చెయ్యగలుగుతామా? చెయ్యలేమా? చేయలేమా? ఎప్పుడు కూడా మన నోట్లో నుంచి ఏ పని కూడా చెయ్యలేము, నా దగ్గర లేవు, నా దగ్గర రాదు అనే వచనం మన నోటి నుంచి రావద్దు. ఎప్పుడు కూడా మనం ఏం కోరుకోవాలయ్యా అంటే స్వామి నీ కళ్యాణ మహోత్సవంలో నీకు భూదానం చేయాలని ఆసక్తి నాలో ఉన్నది కాబట్టి ఆ శక్తిని నాకు ప్రసాదించు, నీకు తప్పకుండా నేను భూదానం చేస్తాను అని మన మనసులో అనుకోవాలి. అలా చాలా మంది అనుకుంటాం కానీ వచ్చిన తర్వాత మాత్రం మన కలియుగంలో మనం చేయలేము. స్వామి వారు ఏం చెప్పారయ్యా అంటే మనం ఎంతైతే సంపాదిస్తూ ఉంటామో దాంట్లో తద్దశాంశము, దాంట్లో 10% వరకైనా మనము దానం చేయాలి. అంటే 100 రూపాయలు మనం సంపాదిస్తే దాంట్లో 10 రూపాయలు వేయాలి. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు వేయాలి. అదే 1,00,000 సంపాదిస్తే 10,000 వేయాలి. 10 లక్షలు సంపాదిస్తే 1,00,000 వరకు మనం వేయగలుగుతాం. కానీ 1,00,000 దాటితే అది మన వల్ల కాని పని అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు ఇందాక నేను ఒక స్టోరీ చెప్పాను చూసారా, అలాగే ఆ స్టోరీని మధ్యలో ఆపేసేయాలని. అదేంటిదయ్యా అంటే రాజుగారు ఇద్దరికి 2 పండ్లు ఇచ్చాడు. అప్పుడు పెద్దవాడు ఏం చేశాడయ్యా అంటే ఒక పండుని తను తిని ఇంకో పండుని నాన్నగారు మీరు తెచ్చారు కదా అని తిరిగి ఒకటి ఇచ్చాడంట. చిన్నవాడేమో 2 తనే తిన్నాడంట. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆహారం కావాలి అన్నప్పుడు రాజుగారు అప్పుడు ఏం చేశాడయ్యా అంటే 5 పండ్లని తీసుకొచ్చాడంట. ఎన్ని? 5 పండ్లని తీసుకొచ్చి మరి రెండో దాన్ని సగం చేసి ఇద్దరికి ఇస్తాడా? మరి తేవాలి అంటే రాజుగారు కదా 6 తీసుకొస్తారు కదా. ఎందుకు 5 తీసుకొచ్చాడయ్యా అంటే పెద్దవాడికి నేను ఎన్ని ఇచ్చినా తిరిగి నాకు మళ్ళీ సమర్పిస్తూ ఉన్నాడు వాడు అని పెద్దవాడికి 3 ఇచ్చి చిన్నవాడికి 2 ఇచ్చాడంట. దీంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటిది? మనకి ఎంత ఉందో ఎంత లేదో మన పక్కన వాళ్ళకి మన కుటుంబ సభ్యులకి తెలియకపోవచ్చు, భగవంతుడికి మాత్రం తప్పకుండా తెలుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి పిల్లలం, అవునా? ఆయన ఇచ్చిన ధనాన్ని తిరిగి ఆయనకి సమర్పిస్తే ఖచ్చితంగా తిరిగి మనకి ఇస్తూ ఉంటాడు. ఎందుకోసమయ్యా అంటే మీరు వీళ్ళందరికీ ఎంత ఇచ్చినా తిరిగి నా కోసమే వీళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు కదా. కాబట్టి ఈ మార్గంలో అయినా వీళ్ళు ఒక మోక్షాన్ని ప్రసాదిస్తే మార్గాన్ని చూపించాలని భగవంతుడు మనం ఎంతైతే భగవంతుడికి సమర్పిస్తామో దానికి రెట్టింపు కూడా తప్పకుండా వస్తూనే ఉంటుంది. రీసెంట్లీ నేను ఒక కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉండగా ఒక 6 సంవత్సరాల నుంచి ఒక దేవాలయంలో నేను బ్రహ్మోత్సవాన్ని జరుగుతూ ఉంటాను. మొన్న లాస్ట్ సంవత్సరం ఏమైందయ్యా అంటే 6 సంవత్సరాల నుంచి దాంట్లో ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి అంటే పెద్దవారే వారు ఏం చేశారయ్యా అంటే ప్రతి సంవత్సరంలో కూడా తప్పకుండా మాకనే ముందుగానే అక్కడికి వచ్చి ఇప్పుడు కళ్యాణం చేయాలి అంటే కళ్యాణానికి ఏమేమైతే అక్కడ వస్తువులు కావాలో అవన్నీ కూడా మేము వచ్చే వరకు అవన్నీ కూడా ఏర్పాటు చేసేది. కేవలం మైకు పట్టుకుంటే చాలు అన్ని మంత్రాలు కూడా చదివేసేటట్టు మొత్తం కూడా, అది ఓన్లీ కళ్యాణం కాదు బ్రహ్మోత్సవం మొత్తం కూడా ఏర్పాటు చేసేది ఆ అమ్మాయి. అలా 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉండగా చివరి 1 సంవత్సరం నేను బ్రహ్మోత్సవాన్ని జరుపుతుంటే అమ్మాయి అసలు రాలేదు. ఎందుకు రాలేదని వాళ్ళ తల్లిదండ్రులు నేను అడిగాను. అమ్మ ప్రతి సంవత్సరం మీ అమ్మాయి వచ్చేది, ఇలా అన్ని కూడా సమారాలు కూడా ఏర్పాటు చేసింది, మరి ఈ సంవత్సరం రాలేదు ఏంటంటే స్వామి నా నోటి నుంచి నేను చెప్పలేను స్వామి, మా అమ్మాయి మారిపోయింది స్వామి అన్నాడు. అలా ఏంటిదమ్మా అలా ఏం జరిగింది అన్నారు. వాళ్ళు మన అమ్మాయి కాదనుకొని ఇంకో అమ్మని చూసుకున్నారన్నారు. అది నేను చెప్పలేను, ఇక్కడ మతాన్ని వాళ్ళు మారిపోయారంట. మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు, ఇంత భక్తి గల వారు ఎందుకు ఆ విధంగా చేశారంటే అంటే మా అమ్మాయి మనసులో చాలా
స్వామి మీద కోపం పెరిగింది అంట. ఎందుకమ్మా మరి స్వామి మీద కోపము అంటే, ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది కానీ కష్టాన్ని తీర్చట్లేదు అంటే, మరి ఆ మతాన్ని మారితే ఆ భగవంతుడు కష్టాన్ని ఇవ్వకుండా సుఖాన్ని ఇస్తాడని నేను అడిగాను. అప్పుడు అంతమంది ముందు నేను అడిగాను కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక మంచి సమాధానాన్ని ఇవ్వాలి. అప్పుడు కూడా ఇలాంటి కాలంలోనే అందరూ కూడా అంటూ ఉంటారు, బుక్కులు తీసి అప్పుడప్పుడు చదువుతూ ఉంటారు. దాంట్లో ఒక ఇతిహాసంలో ఒక స్టోరీ ఉండేది దీనికి సంబంధించింది. ఇప్పుడు ఏం చేశారయ్యా అంటే, పూర్వం ఒక రాజుగారు ఉండేవారంట. ఆ రాజుగారు రాత్రి కూడా పడుకోండి, ఉదయాన్నే లేవగానే రాజుగారి చేతికి చెయ్యి కట్టేయి ఉంది. రాజుగారికి చెయ్యి కట్టేయి ఉంది, రక్తం మొత్తం కూడా వస్తుంది రాజుగారి చేతి నుంచి. ఆ రాజుగారు మంత్రిని గారిని పిలిచి, ఓజీ మంత్రి, నా చేతికి ఇలా కట్టేయిందయ్యా, నాకు ఎవరు చేశారో అర్థం కావట్లేదంటే, మంత్రి గారు ఉండి, రాజుగారు ఏం కాదండి వదిలేసేయండి, అలాగే పోతుంది, అది చిన్నగానే కట్టేయింది కదా అన్నాడంట. మరి రాజుగారు కాబట్టి తన కోపం వచ్చింది కాబట్టి మంత్రే చేశాడేమో అనుకోని మంత్రిని తీసుకొని బంధువులకు చెప్పి జైల్లో వేయించాడంట. ఆ సమయంలో ఏం చేశాడు రాజుగారు, అదే సమయంలో గ్రామంలో ఉండే పెద్దలందరూ కూడా, స్వామి ఇలా పాడి పంటలు మొత్తం కూడా ఈ వేరే ద్రవ్యాలన్నీ కూడా వచ్చి సంహరిస్తూ ఉన్నాయని రాజుగారు ఏం చేశారు, బయలుదేరి అడవికి వెళ్ళాడంట. అడవికి వెళ్ళి అందరూ కూడా సంహరిస్తూ ఉండగానే అక్కడుండే రాక్షసులు ఉండేవారంట. ఆ రాక్షసులు ఏం చేశారయ్యా అంటే, ఎవరు కనిపించిన వాళ్ళని బలిదానం చేసేవారంట. ఏం చేస్తుంటారు, ఎవరు కనిపించిన వాళ్ళని బలి తీసుకుంటారంట. కాబట్టి అలా రాజుగారు వాళ్ళకి కనిపించాడు. ఆ అడవిలో ఉండే రాక్షసులందరూ కూడా రాజుగారు కనిపించగానే ఆ రాజుగారిని తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద కూర్చోబెట్టారంట. బలిపీఠం మీద కూర్చోబెట్టగానే ఏం చేస్తారు, సంహరిస్తారు. అలా సంహరించే ముందు ఒకసారి ఇలా చేతులు కట్టేసే ముందు ఇలా చేతులు పైకి లేపగానే ఇలా కట్టేయి ఉందంట. ఎప్పుడైతే మన శరీరంలో నుంచి రక్తం బయటికి వస్తుందో అప్పుడు బలిదానానికి మనం అర్హులం కాదు. అది ఆ రాక్షసులకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి రాజుగారిని వదిలిపెట్టేశాడంట. ఆ రాజుగారు మళ్ళీ తిరిగి వచ్చి మంత్రి దగ్గరికి వచ్చి, ఇలా నేను అడిగి వెళ్ళానయ్యా, ఇలా రాక్షసులు ఉన్నారు, నాకు సంహరించాలన్నప్పుడు నా చేతికి ఇలా కట్టేయండి అని చెప్పగానే అక్కడ మంత్రి గారు అన్నాడంట, రాజుగారు చూసారా అండి, అప్పుడు నేను చెప్పిన మాట భగవంతుడు నా నోటి నుంచి ఏదైతే తెప్పిస్తూ ఉన్నాడో అది మనం మాట్లాడే మాటలు కాదండి, భగవంతుడు ఈ సమయంలో అలా నన్ను అనిపించాడు. సరే, నువ్వు అన్న మాటకి నేను బతికాను. నువ్వు ఏమన్నావు, అయ్యో రాజుగారు అలా అయిందా అని వేరే వాళ్ళని తెచ్చి దాన్ని కట్టు కనిపించి దాన్ని మాయం చేస్తే ఈరోజు నేను బతికి ఉండేవాడిని కాదు. నువ్వు అలా చేయడం ద్వారా నాకైతే మంచి జరిగింది. మరి నువ్వు సుమారు కొన్ని నెలల పాటు కూడా జైల్లో ఉన్నావు కదా, నీకేమి మంచి జరిగిందయ్యా అని అలా రాజుగారు మంత్రిని కానీ అడిగారంట. అప్పుడు ఆ మంత్రి చెప్పాడు ఏంటిదయ్యా అంటే, రాజుగారు ఇక్కడ మీకేమి మంచి జరగలేదు, నాకే మంచి జరిగింది. ఎందుకయ్యా అంటే, మీతో పాటు అక్కడి కూడా అడవి కూడా నేనే వచ్చేవాడిని. అడవిలో వచ్చేటప్పుడు మీ చేతికి ఇలా రక్తం వస్తుంది కదా అని మిమ్మల్ని పంపించి నన్ను బలిదానం తీసుకునేవారు. అవునా, రాజుగారిని వదిలేసి అప్పుడు మంత్రి గారిని బలిదానం తీసుకునేవారు. అంటే ఇక్కడ ఎవరికి మంచి జరిగింది, మంత్రి గారికి. అంటే భగవంతుడు మనకి ఈ క్షణంలో ఒక కష్టాన్ని ఇస్తున్నాడంటే ఇంతకు మించిన కష్టం మరొకటి, ఆ కష్టాన్ని మనకి తెలియజేయకుండా ఈ కష్టంలోనే దాన్ని నివృత్తి చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద కష్టం కావాలా, చిన్న కష్టంలో నివృత్తించి కొంత సమయం ఎక్కువ పట్టినా సర్లేదా, అంతే కదా. కాబట్టి మనమందరూ కూడా భగవంతుడి పిల్లలను. భగవంతుడు మనకి ఏమి ప్రసాదించినా దాంట్లో ఖచ్చితంగా ఒక భావం ఉంటుంది. ఈ సమయంలో అంటే ఏ సమయంలో ఏది సమర్పించాలి, ఏ సమయానికి ఏది కావాలనేది ఖచ్చితంగా భగవంతుడు తెలుస్తుంది. పెద్దవాళ్ళకు ఒక 1 కోటి రూపాయలు ఇస్తే వాడు ఏం చేస్తాడు, దాని ఒక సన్మార్గంలో నిర్మాణం చేస్తూ ఉంటాడు. అదే చిన్నవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు, చింపి పక్కన వేస్తాడు. అవునా, 1 కోటి రూపాయలు అంటే ఏదో తెలుస్తుంది ఆ చిన్న పిల్లవాడికి తెలియదు. అదే పెద్ద పిల్లవాడికి ఏం చేస్తూ ఉంటాడు, మై హోంలోకి వెళ్ళి ఒకసారి అడుగుంటాడు. అవునా, కాబట్టి ఇంత గొప్పనైన కార్యాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా స్వామి వారికి ఇప్పుడు ఈ సమయంలో కన్యాదానాన్ని చేస్తూ ఉంటాం. ఈ కలియుగంలో అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటిది, కన్యాదానం. అంతేనా, ఖచ్చితంగా కన్యాదానమేనా, మరొక దానం లేదా, అన్నదానం. అంతేనా, ఇంకేం దానాలు లేవా? నన్ను అడిగితే మాత్రం ఈ కలియుగంలో ఏ దానమైనా గొప్ప దానం, ఎందుకంటే మనం అన్ని కూడా చేయలేం కదా. కానీ భగవంతుడు ఏం చెప్పాడయ్యా అంటే, కృష్ణ భగవానుడు మాత్రం ఒకటి చెప్పాడు. అది ఏంటిదయ్యా అంటే, అన్నదానం మహాదానం విద్యాదానం తతఃపరః అన్నేన క్షణికాప్యుత్తిః యావజ్జీవం చ విద్యయా.
అన్నదానం అనేది చాలా గొప్పనైన దానం. కానీ అన్నదానం మనం చేయడం ద్వారా కేవలము ఆ క్షణం మాత్రమే మనం సంతృప్తి చేయగలుగుతాం. విద్యాదానం తతఃపరః. విద్యాదానాన్ని మనం చేస్తే ఎవరైనా మన దగ్గర నుంచి దొంగలిస్తారా? అన్నేనః క్షణికాప్త్యుక్తి. అన్నదానం మనం చేయడం ద్వారా ఆ క్షణం మాత్రమే సంతృప్తి ఉంటాం. కానీ అన్నదానం కూడా చాలా గొప్పనైన దానమే. అన్నేనః క్షణికాప్త్యుక్తి యావజ్జీవంచ విద్యయ. అందుకని అంటుంటారు కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అంటే, మీకు వీలైతే పిల్లలను చదివించండి. చదవలేని పిల్లల వాళ్ళని కూడా చదివించడం ద్వారా ఖచ్చితంగా ఆ ఫలితాన్ని పొందుతాం. ఎప్పుడైతే మనం ఒక దానాన్ని చేస్తామో ఆ దానాన్ని మనం ఎవరికైతే దానం చేస్తామో ఆ దానం తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి పరోపకారం, అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఎన్ని రకాల దానాలు ఉంటాయో అవన్నీ కూడా గొప్పనైన దానమే. అలా అయితే కన్యాదానం కూడా చాలా గొప్పనైన దానం. ఎందుకయ్యా అంటే అమ్మాయి దానం తీసుకున్న వేరే వాళ్ళకి ఇస్తారా? గ్రంథాలక్ష్మి, అవునా? కాబట్టి అన్ని దానాల కన్నా గొప్ప దానం కన్యాదానము. ఎందుకోసమయ్యా అంటే ఇక్కడ చాలా మంది కన్యాదానం చేశారా? ఇక్కడ చేశారు కదా, చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి చేసిన వాళ్ళకి కన్యాదానం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది తెలుస్తుందా? కన్యాదానం మనం చేయడం ద్వారా ఎన్ని రకాల ఫలితాలు మనం పొందుతామయ్యా అంటే, మయా సహా దశ పూర్వేషాం దశావరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం. ఎవరైతే కన్యాదానం చేస్తారో వారితో పాటుగా దశ పూర్వేషాం వారి పైన 10 తరాలు, దశ అపరేషాం వారి కింద 10 తరాలు, మద్వంశ్యానాం వారి వంశంతో పాటు కూడా, మాతృవంశ్యానాం వారి తల్లిగారి వైపు కూడా మొత్తము 42 తరాలు స్వర్గలోక ప్రాప్తి చెందాలి అంటే ఒక్క కన్యాదానం చేస్తే చాలంట. మరి కలియుగంలో కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలా మంది చోట్ల విన్నాను, అమ్మాయి పుట్టడం ద్వారా ఏం కలుగుతుందయ్యా అంటే డబ్బు నష్టం తప్ప ఏం లేదు స్వామి. అదే ఒక అబ్బాయి పుడితే డబ్బు తీసుకొస్తాడు, అన్ని వచ్చేవి తప్ప పోయేవి ఏముండవని అనుకుంటుంటాడు. కానీ అబ్బాయి పుట్టడం ద్వారా వాడు చేసేది ఏమీ ఉండదండి. మహా అయితే వంశాన్ని మాత్రమే ఉద్ధరించగలుగుతాడు. కానీ ఒక అమ్మాయి మాత్రం పుట్టడం ద్వారా మీ జీవితానికి, మీ వంశానికి, మీ కుటుంబానికి మీరు పుట్టినందుకు ఒక సార్థకత రావాలి అంటే ఖచ్చితంగా కన్యాదానం చెయ్యాలి. మనం పుట్టినందుకు మనకు ఒక సార్థకత కావాలి కదా. మనం పుట్టినందుకు మన వంశానికి, మన గోత్రానికి, మన 42 తరాలకు ఒక స్వర్గలోక ప్రాప్తి చెందాలి అంటే ఖచ్చితంగా ఒక్క కన్యాదానం చెయ్యాలి. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా కన్యాదానం చెయ్యాలి. మరి కన్యాదానం చెయ్యాలి అంటున్నారు స్వామి. మరి అమ్మాయి లేని వాళ్ళ పరిస్థితి ఏంటిదయ్యా అంటే అందుకోసమే భగవంతుడి కళ్యాణాలు. భగవంతుడికి ఇంతకుముందు ఎప్పుడు కళ్యాణం జరగలేదా? మనమే చేస్తున్నామా? ఎందుకోసం చేస్తున్నామయ్యా అంటే పూర్వకాలంలో ఇలా కన్యాదానం కేవలము సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తున్నారు. కానీ ఇప్పుడు కలియుగ ప్రకారం కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణం చేస్తూ ఉంటాం, అవునా? అలా ఎందుకోసమయ్యా అంటే ప్రతి దేవాలయంలో 6 రకాల బేరాలు ఉండాలి. షడ్బేరాలు అంటారు. 6 రకాల బేరాలు ఏంటివయ్యా అంటే ధ్రువ బేరం ఒకటి, శరభేరం ఒకటి, ఉత్సవ భేరం ఒకటి, యాత్రా భేరం ఒకటి, స్నపన భేరం ఒకటి, శయన భేరం ఒకటి. ఇలా 6 రకాల భేరాలలో యాత్రా భేరం ఏదైతే మనం నిర్మాణం చేస్తామో ఆ యాత్రా భేరాన్ని ప్రతి ఇంటికి కూడా తిరిగి కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇలా కళ్యాణం ఎవరైతే చేస్తూ ఉంటారు, ఇలా దేవాలయాల్లో కావచ్చు ఎక్కడైనా కళ్యాణం జరిగే సమయంలో ఖచ్చితంగా మనమందరం కూడా పాల్గొనాలి. వీలుంటే మనం వచ్చిన భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత సమర్పించి కూర్చోవడం ద్వారా మనకి ఏమైనా నష్టం ఉంటుందా? నష్టమైతే నాకు తెలిసినంత వరకు అయితే ఏమి ఉండదు. ఇలా కన్యాదానం ఖచ్చితంగా చేయడం ద్వారా ఇంత గొప్పనైన ఫలితాలు పొందుతాం. ఇంతవరకు కూడా కన్యాదానం విశిష్టత అయిపోయింది. మరి ఇప్పుడైతే నేను మా స్వామి దగ్గరికి వస్తాను. మరి కన్యాదానం మీ అమ్మాయిని ఇవ్వాలంటే మా స్వామికి అయితే 16 రకాల దానం చేయాలి. అలా దానం చేస్తా అంటే మా స్వామి ఎక్కడికి ఇస్తాం, ఎందుకు తీసుకొని వెళ్తాం? చేస్తారా? 16 రకాల దానాలు చేస్తారు కదా. మా స్వామి నింగు దోపిడి స్వామి, లోపల ఉంటాడు చూడొచ్చు వెంకటేశ్వర స్వామి. మీ దగ్గర ఉన్న బంగారం తీసినా ఏం కాదమ్మా, మా స్వామి వస్తాడు మీ అందరి దగ్గరికి, బంగారం ఇచ్చినా తీసుకుంటాం మేమందరం. కాబట్టి ఇవన్నీ కూడా హాస్యం కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాల దానాల్లో భాగంగా
మనం ఎన్ని రకాల దానాలు చేసినా ఖచ్చితంగా దాని మీద మనం ఏం పెడుతూ ఉంటాము? తాంబూలం పెడుతూ ఉంటాం. అవునా? తాంబూలం ఎందుకోసం పెట్టాలి అంటే తద్దాన సాద్గుణ్యత సిద్ధ్యర్థం. మనందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉంటాం. ఏకాదశి అంటే కొంతమందికి తెలుస్తుంది, సరే శివరాత్రి అనుకోండి, ఇదైతే తప్పకుండా అందరికీ తెలుస్తుంది. అంటే ఏకాదశి విశిష్టత కూడా ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మన జీవితానికి ఒక సార్థకత మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి శివరాత్రి ఎలాగైతే ఒక పొద్దు ఉంటామో, తెల్లారు లేవగానే మనం ఏం చేస్తూ ఉంటాము? ఒక అయ్యగారికి వెళ్ళి ఒక స్వయం పాక దానం చేస్తాం. సుమారు మనం ఒక 10,000 రూపాయల వస్తువులు తీసుకుంటాం. అవన్నీ కూడా 15 రూపాయలు షాప్లో ఇచ్చి అవన్నీ వస్తువులు కొనుక్కొని మనం ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఆ స్వయం పాకాన్ని ఇస్తాం. ఆ స్వయం పాకం ముత్తిగా ఇస్తామా, దాని మీద మళ్ళీ మనం ఏం పెడుతూ ఉంటాము? తాంబూలం. డబ్బులు ఉంటేనే కదా అవన్నీ కూడా ద్రవ్యాలు వచ్చేది, మళ్ళీ తాంబూలం ఎందుకు పెట్టాలి? తద్దాన సాద్గుణ్యత సిద్ధ్యర్థం. ఆ దానము చేసే సాద్గుణ్యత మనం పొందాలి అంటే ఖచ్చితంగా దాని మీద లక్ష్మీ స్వరూపం ఉండాల్సిందే. మన దగ్గరికి డబ్బు వస్తుంటే మనం ఎంతైతే ఆనందంగా ఉంటామో ఆ డబ్బుతో పాటు మనకు కూడా పాపం కూడా వస్తూనే ఉంటుంది. అందుకనే అంటూ ఉంటాడు, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇస్తే దాంతో పాటు పాపం పోతుంది అని. డబ్బుని పోతేనే కదా, డబ్బు వస్తే ఇలాగైతే పుణ్యం కాకుండా పాపం కూడా వస్తుంది లక్ష్మితో పాటు కూడా. కాబట్టి ఇలా దానం చేయడం ద్వారా ఇన్ని రకాల పాపాలు కూడా పోతుంటాయి. కాబట్టి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు కూడా కన్యాదానం మనం చేస్తూ ఉంటాము. దంపతులందరూ కూడా కన్యాదానాన్ని స్వీకరిస్తూ కన్యాదానాన్ని ప్లేట్ని కొబ్బరి బొండాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాడు. మీరందరూ కూడా ఏం చేయాలి? దానం చేయాలి. దానం అంటే 16 రకాల దానాలు చేయాలి. ఈరోజు బంగారం రేట్ ఎంత ఉందో తెలిసిన 35,000 చూసారా? మరి మీరు ఇచ్చిన ధనంతో మా స్వామికి మంచి బంగారం తీసుకోవాలి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఉండడానికి ఒక ల్యాండ్ తీసుకోవాలి. మరి ఇక్కడ ల్యాండ్ ఇస్తారా? ఇన్ని రకాల దానాలు చేయాలి అంటే మీరు ఇచ్చిన ధనంతో మన భగవంతుడు ఇవన్నీ కూడా చేసుకోవాలి. కాబట్టి అలా ఏం కాదు, యథాశక్తి దక్షిణ చేతిలో పట్టుకున్నమ్మ స్వామి వారందరూ కూడా మీ దగ్గరకు వస్తారు. ఇందాక చెప్పాను, మీ దగ్గర ఎంత ఉంటుందో ఉండదో నాకు మాత్రం తెలియదు, భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ఆలోచించి కన్యాదానం అయిన తర్వాత స్వామి అందరికీ కూడా ఒక ప్లేట్ తీసుకొస్తాడు. దాంట్లో వేసి మీ ఇంటి పేరు మీ గోత్రం చెప్పుకొని దాంట్లో వేయండి. కృష్ణ అర్పణం అనుకుని దాంట్లో వేసాడు. ఇప్పుడే కాదు చెప్తారు స్వామి వచ్చినప్పుడు. మాతా రుద్రాణాం దుహితాంసో నాగస్వసాదిత్యానాం అమృతస్య నాభిః వాచా గోత్మేలం ఓం విశ్రుతాత్ ఓం విశ్రుతాత్ తతః శ్రీ స్వామినః మధుపర్క వస్త్రాన్ని చ దద్యాత్. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటిగా స్వామివారికి మధుపర్క పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నాం. అందరూ కూడా తాగినట్టుగా భావించుకొని నమస్కారం చేసుకోండి. గోవిందా ఓం భజ గట్టి మీరు కన్యాదాన సమయేన మహాసంకల్ప పఠనం కరిష్యే. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. కాబట్టి కన్యాదాన సమయంలో మహాసంకల్పాలు చెప్తుంటారు. మహాసంకల్పం అంటే మన కలియుగంలో మన భూమండలంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఎన్ని దేశాలు ఉంటాయి, ఎన్ని భాషలు ఉంటాయి, ఎన్ని నదులు ఉంటాయి, ఎన్ని దేవాలయాలు ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు. శ్రద్ధగా వింటూ ఉండండి. చేతిలో యథాశక్తి దక్షిణ పట్టుకోండి. అనంతరం కూడా స్వామి దగ్గరికి వస్తారు. అప్పుడు దాంట్లో వదిలేసేయండి. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యేత్.
अथानन्दवीर्यस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमध्यभ्याभ्रियनामस्य महादेववच्चे परिभ्रममाणानाम् अनेकरूपाणाम् अनेकसौर्येन्दुकोटिब्रह्माण्डानाम् एकतमे यक्ताव्यक्तमहाराङ्गारपरिव्यावस्थेतो बालवाकाश जागरणेरावते अस्मिन् महादिब्रह्माण्डखण्डयोर्मध्यः समनापरिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदान्यन पुष्पनन्दसारमभूम सुप्रतीकाख्यास्य दिग्नन्ति शुक्रादण्डो तम्भिरे अमरावत्य शोकवत्यं भोगते लोकालोकादलबलगिते अंगमंगकलिंग काश्मीर गांभोध सोवीर सौराष्ट्र महाराष्ट्र मगधमालव नेपाल केरल चोल पांचाल गोल मलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाटक नाट मराठ पानाट नाट पांड्य वृंदांध्र भूत दशानन भोज कुक्कुर गुरु गांधार विदर्भ विरेह वाक्य परपर केकल कौशल कुंदर गिराल सोर सेवर डेंकन मंगण मत्स्य मद्रवाश्र घूर्जनि नाम दालांध्र सिंहपत्याग्नि विशेष देश भाषा भूमिपाल भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी भागदा भीमनदी तुंगभद्रा रेणुका मलाबहारी कावेरी अनेक पुण्यनदी पवित्र अयोध्या मथुरा माया काशी कांची अंबिकापुरी द्वारवत्यादि पुण्यपुरी विराजते सकल गुलमल स्वामी हेजादन श्रीशैलाद पुण्यादला भक्ते जम्बुनाथ सौम्य गांधर्व चारण भारतेरी वशात्मिके प्रत्येकं नवदहस्तयोजन विस्तृते भारतकिं कुरुशेलावृतकुलभद्राश्वकर्मणकमन्दकर्णकेतुमालाख्य विस्तीर्ण भूमण्डले दक्षिणोदन विस्तीर्ण जम्बूद्वीपे विविधसुरतर क्रीडा विराजमान दशनिशाबलमणिबलबलभ्रमरचक्कारणिकरकरम्पितकलकण्ठपूजित सनातकीकीकृतमुखरीकृत विजितसारस्वतस्तनदर्दण्डे अतुल वेस्कोनि कन्यादान संकल्पाన్ని చెప్పండి మమ అనాది అవిద్య వాసనయ अस्मिन् प्रवर्तमाने संसार चक्रे महती केनापि मम भाग्य विशेषेण मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं कृतानां नवा विधानात् महापातका उपपातका आदीना सत्यः अपनोदना द्वारा श्रीमन्नारायण कैंकर्य रूपं अलंकृता सहिरण्य उदका कन्यादान अहं करिष्ये सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधान चक्रमो चक्रधरं चकोरमलिना चामीकरं चामनो चम चम चच्चिरचारुवाक करुणा चंडीश्वरो शाश्वतो चामुंडी जनचंडिलाय चरिता चूड़ामणि चंद्रिका चम चम चच्चिरचारुचेरु चरिता प्रियात् सदा मंगलो सावधान मुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान नंदीशो नरवाहनो नरवरो नारायणो नर्मदा नाना मंगल गीतवाद्य निलयो नादान्ततो नारदः नक्षत्राणि नवपदं नक्षत्र नानाधिपो नाना मंगल गीतवाद्य निलयः क्रियात् सदा मंगलो सावधान मुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधाने నమో నమః అమ్మ ఇక్కడ ఇప్పుడు మాంగళ్య సూత్ర ఆరాధన జరుగుతూ ఉంటుంది ఆడవాళ్ళందరూ కూడా మనసులో మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోండి మనసులో శ్రీమాత్రే నమః అని ఏమంటారు శ్రీమాత్రే నమః బాజా లక్ష్మీ కీర్తన
सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते मांगल्य सूत्र अधिष्ठिता श्री महालक्ष्मी नमो नमः अंदर मंगल सूत्राన్ని చూపిస్తారు తాగినట్టుగా భావించుకొని నమస్కారం महालक्ष्मी माता की नामचंद मांगल्यं तन्तुनानेन मोक्षण हेतुना तन्मे वन्नामि सुभगे सहजीव शरदाशरः तत्राहरिवन्निवात् मांगल्यधारण मुहूर्तः शुभमुहूर्तो अस्तु तः लोकाचार्यने नमः अक्षरारूपं क्रियात् अम्मा దయచేసి ఇక్కడ కొంచెం మధ్యలో ఉన్న రాజా కీర్తన यशो यज्ञस्य दक्षिणा स्वामी अम्मवारी उत्तर रामचंद्र भगवान की रामचंद्र भगवान की
ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान् श्रीरङ्गे नादे पर्याप्त्यानन्दाय सर्वस्तु मोदिरात्रगुत्तमम् महर्भवति सर्वस्याप्ति सर्वस्यैक्ये सर्वमेव देवाप्नोति सर्वं जयति शतद्देव मरुदयेन अर्थयन्ति शतमेनमेव शात्मानं भवति शतमनन्तं भवति शतमेश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्नेहविशो दशानो कृतप्रदीपो कृतजोनिरेति कृतं पीत्वा मध्वचारुगवियं विदेव पुत्रं श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमावीथा शोभामानं महीयते पाल्यन्धनं वशं बहुपुत्रलाभम् ॐ संज्ञानं विज्ञानं प्रज्ञानं दानदभिदानदो संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपलुप्तं क्लुप्तं श्रेयो वसेयायत् सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभक्रियाणः शतमानं भवति शतायुः पुरुषश्रेन्द्रियायुष्ये प्रतिष्ठति स्वामिनः कन्यादानकृतफलयोग्यता सिद्धिरस्तु तथास्तु शतमानं भवति शतायुः पुरुषश्रेन्द्रियायुष्ये